మా గ్లోబల్ లీడర్, మా కులానికే పెద్ద దిక్కు, మా కులానికి గుండకాయ అనే టీజీ వెంకటేష్ గారిని పంచ ప్రభాకర్ గారు అనుచిత వాక్యాలు చేసినారు కాబట్టి ఈ సందర్భంగా మేమందరం ఖండిస్తూ ఇక్కడికి వచ్చాము. టీజీ వెంకటేష్ గారు ఒక వ్యాపారవేత్తే కాదు, ఒక రాజకీయవేత్తే కాదు. ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం, షిర్ది, తిరుపతి లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులకి, బీద విద్యార్థులకి సాయం చేస్తూ చదివిస్తూ ఉన్నారు. మా వైశ్యాలకే ఆయన ఒక పయనీర్ లాగా. రాజకీయాల్లో వైశ్యులు తక్కువ అనే దానికి కూడా ఆయన ఎంతో మాకు పయనీర్ లాగా మా అందరికీ సపోర్ట్ ఉంటారు. ఆయనను అలా దూషించడం చాలా మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైశ్యులంటే రాజకీయంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శాంతియుతంగా ఉన్నారు కదా అనేసి మా సహనాన్ని, మా శాంతియుతని చేతగానితనం అనుకోకూడదు ఎప్పుడు. సో మేమందరం ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం పంచ ప్రభాకర్కి. ఆయన మీద ఆల్రెడీ క్రిమినల్ కేసెస్ అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసెస్ అన్నీ పెట్టారు. సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ, 505 ఆఫ్ 2 ఆఫ్ ఐపీసీ, ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఇంకోటి 506 కూడా ఆయనకు అప్లికబుల్ అవుతుంది. ఐటీ సెక్షన్స్ కూడా ఆయనకు అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇంటర్పోల్ వాళ్ళు కూడా, సిబిఐ కూడా ఆయనకి బ్లూ క్రాస్ నోటీసెస్ పంపించారు. రెడ్ క్రాస్ నోటీసెస్ కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఆయన జయం ఏంటి? అసలు ఇక్కడ మనం రెడ్డి సమాజం కానీ వైశ్యులు ఇక్కడంతా మనం శాంతియుతంగా ఉన్నాం. అలాంటిది ఆయన ఇంత అందరి అసలు టీజీ వెంకటేష్ మాట్లాడకపోయినా కూడా మన కమ్యూనిటీస్ మధ్యన చిచ్చు పెట్టేదానికి ఆయన ట్రై చేస్తున్నారు. ఇది ముమ్మాటికి రాజద్రోహం కిందే ఉంటుంది. ఆయన మీద ఎక్స్ట్రాడిషన్ చేసేసి, ఆయన పాస్పోర్ట్స్ క్యాన్సిల్ చేసేసి, ఆయన ఇండియాకు వచ్చి రప్పించి ఆయన ఇక్కడ మాట్లాడమనండి, ఇక్కడ మన చట్టాలను ఎదుర్కోమని మేము ఈ సందర్భంగా వైశ్యుల అందరం కూడా మేము సవాల్ విసురుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు వైశ్య ప్రముఖులందరూ కూడా సమావేశం కావడం, ఘన చరిత్ర కలిగినటువంటి వైశ్య జాతినికి కించపరుస్తూ ఎక్కడో కూర్చొని మాట్లాడినటువంటి మంచి ప్రభాకర్ గారి ఆవేశపూరితమైనటువంటి మాటలను, వైశ్య జాతిని నానాక విధాలుగా ఆయన రెచ్చగొడుతూ మాట్లాడినటువంటి మాటలనే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడైనటువంటి టీజీ వెంకటేష్ గారిని మరియు ఆయన కుమారుడు భరత్ గారిని అనేక విధాలుగా కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి వైశ్య జాతి అంతా కూడా ఈనాడు మరి సమావేశమై గ్రామాల్లో కూడా సమావేశమై అతను మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి మహాత్మా గాంధీ కానివ్వండి, సంయుక్త భాషా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ డివిజన్ చేసేదానికి ఆమరణ నిరాహారిత చేసినటువంటి అమరజీ పొట్టి శ్రీరాములు కానివ్వండి, పెద్దలు పూజ్యులు గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేడు రోసయ్య గారు కానివ్వండి, ఎంతోమంది ప్రముఖ నాయకులు ఈ భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతికే గర్వకారణంగా ఈనాడు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైశ్య జాతి అంటూనే దాన ధర్మాలకు, కుల మతాలకు అతీతంగా ఒక్క దాన ధర్మాలే కాదు, సేవా తత్పరులైనటువంటి అటువంటి వారిని కించపరుస్తూ నీచంగా మాట్లాడడం చాలా హేయమైన విషయం. కాబట్టి ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభయే కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి కడప జిల్లాలోనే కాదు, స్టేట్ ఆర్యవైశ్య మహాసభ అందరిలో కూడా మన రాజకీయ నాయకులనే కాకుండా మా ప్రముఖ వ్యాపారవేత్తలను,
అందరినీ కూడా మన మహాసభ అధ్యక్షుడైనటువంటి ఇర్లు లక్ష్మయ్య గారు ఒక ప్రెస్ మీట్లో కర్నూలులోనే నలుమూలల నుంచి పిలిపించి వారందరి ద్వారా కూడా ఈ సమావేశాన్ని ఏర్పరిచి వారికి వార్నింగ్గా ఇవ్వడం, కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రొద్దుటూరులో బీజేపీ నాయకులు మరియు మా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, ఆర్యవైశ్య మహాసభ అడ్వైజర్ అయినటువంటి రామచంద్ర ప్రకాష్ అయినటువంటి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అతని మీద పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చి క్రిమినల్ కేసు బుక్ చేయించి ఆయన్ను అరెస్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశంలో ఏర్పాటైన మీ అందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రెస్ మీడియా కానివ్వండి, మీ ద్వారానే పబ్లిక్లో ఏం జరిగింది, ఎక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది ముఖ్యమైన కారకులైనటువంటి మీ ద్వారానే పబ్లిక్లోకి తీసుకొని పోయి దాన్ని విస్తృతంగా మా జాతి యొక్క ఉన్నతిని తెలియజేస్తూ వారి యొక్క మాటలను ఖండించవలసిందిగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను. ఎందుకనంటే మేము ఆర్యవైశ్యులం. మా ఆర్యవైశ్య కులంలో మేము ఎవరికైనా మర్యాద ఇస్తాం, మర్యాద పుచ్చుకుంటాం. అంతే తప్ప ఒక మాట పొరపాటున కూడా ఎవరిని తిట్టడం కానీ మరొక మాట మాట్లాడడం కానీ చేయనటువంటి వ్యక్తులం. మా వైశ్య కులం గురించి ప్రతి ఒక్కరికి సమాజంలో తెలుసు. మేము ప్రతి ఒక్కరిని ప్రేమించే వాళ్ళమే. అది కుల మతాలకు కానీ ప్రాంతీయ భేదాలు ఏం లేకుండా అందరినీ మేము ప్రేమాభిమానాలతో చూసుకుంటూ, అలాగే చట్టానికి గౌరవం ఇస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ, మాకు చేతనైనటువంటి సమాజ సేవ చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ మా కులం ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి అది జగం ఎరిగిన సత్యం. మరి అటువంటి కులం మీద ఈ పంచ్ ప్రభాకర్ అనే అతను ఎంతో వ్యంగ్యంగా, ఎంతో ఫిల్తీ లాంగ్వేజ్తో మాట్లాడడం జరిగింది. ఈ పంచ్ ప్రభాకర్ అనే ఆయనకు ఇది కొత్తేం కాదు. ఇది వరకు ఆయన ఎన్నో సందర్భాలలో ఇదే మాదిరి మాట్లాడడము, ఈ మాదిరి సోషల్ మీడియాలలో ఆయన ఈ రిలీజ్ చేయడం, దీనికి ఆయన సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా ఎదుర్కోవడం జరిగింది. అంతేకాదు కోర్టు వార్నింగ్స్ కూడా ఎదుర్కోవడం జరిగింది. ఆయన అహంభావమో లేకుంటే ఆయన సైకోనో, ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకుండా ఇప్పటికీ కూడా ఆయన అలాగే కొనసాగిస్తున్నారు. మేము అందుకే వైశ్య కులం జోలికి వచ్చినారు. మేము ఎవరి జోలికి పోము. ఇది ఒక ఉద్యమంలా, ఈడే కాకుండా రాయలసీమలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఉద్యమంగా తీసుకొని అతని ప్రభాకర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మేము కేంద్ర రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తులను నేను యుఎస్లో ఉండి ఏమైనా చేస్తా, నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ని, నన్నేమీ చేయలేరు అనే ఒక అహంభావంతో ఆయన మాట్లాడుతుంటే మన చట్టాలు కూడా అవన్నీ గమనించి మరొక్కసారి ఆయనని స్క్రూటనైజ్ చేసి ఆయన ఒక గ్రీన్ కార్డుని అలాగే పాస్పోర్ట్ని కూడా స్క్రూటనైజ్ చేసి ఆయనని భారతదేశానికి రప్పించి ఆయన మీద చర్యలు తీసుకొని ఆయనను జైలుకు పంపించవలసినదిగా మా ఆర్యవైశ్య కులం తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అన్ని స్టేషన్లలో కూడా కంప్లైంట్ ఇస్తున్నాం దీని గురించి. ఆర్యవైశ్యులు అంటే గౌరవానికి, సామాజిక ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలుగా ముందుకు సాగుతూ మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాము. మన మీద మేము తులసి మొక్క లాంటి వాళ్ళం. సమాజంలో అందరికీ సేవ, అన్ని వర్గాలు కలుపుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతూ మా పనులు మేము చేసుకోక సహాయం చేసేవాళ్ళము. ఆర్యవైశ్యుని కించపడము చాలా సమంజసం కాదు. దీనిపైన పెద్దలు ఏం తీసుకున్నా నా వంతు సహాయం మా మహిళా విభాగం తరపున మేము ఏమైనా చేయగలుగుతాము. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో
ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.